కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ కి ఇరిగేషన్ అధికారులు చేరుకున్నారు. కేటీఆర్ ఫామ్ హౌస్ కొలతలు తీసుకుంటున్నారు. ఫామ్ హౌస్ వ్యవహారంపై ఇరిగేషన్ శాఖతో పాటు హైడ్రాకు ఇప్పటికే ఫిర్యాదులందాయి. దీంతో కాసేపట్లో హైడ్రా అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ కు ఇరిగేషన్ అధికారులు చేరుకున్నారు. ఫామ్ హౌస్ కొలతలు తీసుకుంటున్నారు. ఫామ్ హౌస్ వ్యవహారంపై ఇరిగేషన్ శాఖతో పాటు హైడ్రాకు ఇప్పటికే ఫిర్యాదులందాయి. దీంతో కాసేపట్లో హైడ్రా అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, జన్వాడ ఫామ్ హౌస్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇరిగేషన్ అధికారుల కొలతలు ఎంతవరకు వచ్చాయి? దాదాపు గంటకు ముందు ఇరిగేషన్ ఆఫీసర్స్ జన్వాడలో ఉన్నటువంటి ఎఫ్టెల్ జోన్ లో ఉన్నటువంటి ప్లేసెస్, బఫర్ జోన్ లో ఉన్నటువంటి ప్లేసెస్ సంబంధించి కొలతలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్ సంబంధించింది కాబట్టి అది పరిధిలోకి వస్తుందా రాదా అనేది కూడా ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టులో దానిపైన కూడా విచారణ కూడా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే తదుపరి చర్యలు కూడా తీసుకోమని కోర్టు ఆర్డర్ ఇచ్చినటువంటి నేపథ్యంలో అది నిజంగా ఎఫ్టీఎల్ జోన్ లోకి వస్తుందా రాదా అనేది కూడా క్వశ్చన్ చేసింది. సో దాని తగ్గట్టుగానే ఇప్పుడు ఆల్ డిపార్ట్మెంట్లంతా కూడా అదే పనిలో ఉన్నటువంటి కనపడుతుంది. ఎందుకంటే ఇది అత్యంత దగ్గరలో ఉన్నట్టుగా తెలుస్తుంది మనకు జలాశయానికి. ఖచ్చితంగా ఎఫ్టీఎల్ జోన్ కి వస్తుందనేది కూడా అధికారులు కూడా భావిస్తాం. దాని తగ్గట్టుగా అఫీషియల్ గా పూర్తి స్థాయిలో కొలతలు చేసిన తర్వాత దాన్ని ఆ రిపోర్ట్ ని ప్రభుత్వానికి ఇవ్వబోతున్నారు. ఇచ్చిన తర్వాత హైడ్రాకి ఒక రిపోర్ట్ వెళ్ళబోతుంది. ఒకవేళ కానీ నిజంగానే అది బఫర్ జోన్ లకు కానీ ఎఫ్టీఎల్ జోన్ లకు కానీ వస్తే మాత్రమే ఖచ్చితంగా రేపే జన్వాడ ఫామ్ హౌస్ ని కూల్చేసే అవకాశాలు ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఇప్పటికే ప్రాథమికంగా కూడా అనేక డిపార్ట్మెంట్ల నుంచి కూడా హైడ్రాకి ఒక నివేదిక అనేది వచ్చింది. కాకపోతే ఇవాళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా అఫీషియల్ గా విజిట్ చేసిన తర్వాత ఆల్రెడీ నోటీసులు ఇచ్చామనేసి కూడా చెప్తున్నారు. ఒకవేళ ఎఫ్టీఎల్ జోన్ లోకి వస్తే ఈ ఫామ్ హౌస్ ని కూల్చివేస్తామంటూ కూడా ఇప్పటికే అధికారులు కూడా వారికి చెప్పిన నేపథ్యంలో మరోవైపు కేటీఆర్ మాత్రం ఆ ఫామ్ హౌస్ నాది కాదు, నాకు సంబంధించిన నా స్నేహితులకు సంబంధించింది ఆ ఫామ్ హౌస్, నేను కేవలం లీజ్ కు మాత్రమే తీసుకున్నానంటూ కూడా మొన్నటి వరకు కూడా ఆయన చెప్పుకొచ్చాడు. సో అయితే గతంలో ఇదే ఫామ్ హౌస్ పైన ఏదైతే డ్రోన్ కెమెరాని ఎగరేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుత ముఖ్యమంత్రిని అప్పట్లో టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని ఏకంగా జైలుకు కూడా పంపించారు. అప్పుడు మాత్రం ఆ ఫామ్ హౌస్ నాదే అంటూ కూడా కేటీఆర్ క్లెయిమ్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం నాది కాదు అని చెప్తూ దాట వేస్తున్నారు. దీనిపైన ఇప్పుడు కాంగ్రెస్ బగ్గుమంటున్న పరిస్థితి కాపడుతుంది. ఏ అవకాశాన్ని బట్టి మాటలు మార్చేయడంలో కేటీఆర్ దిట్ట అంటూ కూడా వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎవరు అక్రమార్కులు బఫర్ జోన్ లో కానీ ఎఫ్టీఎల్ జోన్ లో కానీ కడితే మాత్రం కంపల్సరీ కూడా మేము కూల్చివేస్తామంటూ కూడా వాళ్ళు మొదటి చెప్తున్నారు. హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎవరు ఒత్తిళ్లకి ఎవరు బ్లాక్ మెయిల్ కి లొంగే ప్రసక్తి లేదంటూ కూడా ఇప్పటికే హైడ్రా సంబంధించిన కమిషనర్ రంగనాథ్ కూడా చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు తాజాగా ఇరిగేషన్ అధికారులు స్వయంగా జన్వాడ ఫామ్ హౌస్ కి వెళ్లి ఈ యొక్క కొలతలు అవన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి. దాంతో పాటు ఒకవేళ వస్తే మాత్రం అక్కడే నోటీసులు కూడా అక్కడ అంటించే అవకాశం ఉంది. ఒకవేళ ఎవరైనా అక్కడ ఉన్నా కూడా వారికి నోటీసులు వచ్చే అవకాశాలు ఉంటాయో తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఏదైతే
సల్కం చెరువుకు సంబంధించిన విషయంలో ఓవైసీ బ్రదర్స్ గత 2 రోజుల నుంచి కూడా వారు అనేక రకాలుగా కూడా కామెంట్లు చేస్తున్నారు. దాని దగ్గరగా ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ గురించి గత వారంలో కూడా కొన్ని కీలకమైనటువంటి రాజకీయ రచ్చ కూడా జరిగింది. ఇరు పక్షాలు కూడా వాదాపవాదాలను కూడా చేసుకుంటే పరిస్థితి కాబట్టి విమర్శలు కూడా చేసుకుంటారు. ఇప్పుడు తాజాగా జన్వాడ ఫామ్ హౌస్ దగ్గరికి అధికారులు రావడంతో మరొకసారి రాజకీయం వేడని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కేటీఆర్ చెల్లి ఎమ్మెల్సీ కవిత కూడా సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆమె కూడా రిలీజ్ అవుతున్న తరంలో కేటీఆర్ కి ఇది పెద్ద చుక్కెదురుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫామ్ హౌస్ ని కూల్స్తే మాత్రం అతనికి గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉన్నట్టుగా సమాచారం ఉంది. అయితే నిబంధనలు అతిక్రమిస్తే ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకుంటామని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తుంది. ఇదేదో ఇవాళ మాత్రం అధికారులకు వెళ్ళి ఇన్స్పెక్షన్ కి వెళ్ళలేదు, కావాలనే కక్ష సాధింపు చర్యల్లో భాగం కాదు. గత 10 రోజుల నుంచి కూడా ఇదే అంశం పైన నలుగుతుంది కాబట్టి కోర్టు నుంచి కూడా నిబంధనలు ఉల్లంఘిస్తే కూల్చేసామని చెప్పింది కాబట్టి దాని దగ్గరగానే ప్రొసీజర్ ఫాలో అవుతున్నామని కూడా చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా ఇవాళ నోటీసులు ఇచ్చి కానీ వాళ్ళ కొలతలు ఫినిష్ అయిన తర్వాత ఇది ఖచ్చితంగా ఎఫ్టీఎల్ జోన్ లోకి వచ్చింది అంటే రేపే దీన్ని కూల్చేసే అవకాశం ఉంది, లేకపోతే రాత్రే దీనిపైన హైడ్రా యాక్షన్ స్టార్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రియా. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ కి ఇరిగేషన్ అధికారులు చేరుకున్నారు. ఫామ్ హౌస్ కొలతలు తీసుకుంటున్నారు. ఫామ్ హౌస్ వ్యవహారంపై ఇరిగేషన్ శాఖతో పాటు హైడ్రాకు ఇప్పటికే ఫిర్యాదులు అందాయి. దీంతో కాసేపట్లో హైడ్రా అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ఇక మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి, జన్వాడ ఫామ్ హౌస్ దగ్గర ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు చేరుకొని కొలతలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో హైడ్రా కూడా అక్కడికి చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు అయితే జన్వాడ ఫామ్ హౌస్ కి చేరుకున్నారు. బుల్కాపూర్ నాల ఏదైతే ఇక్కడ మధ్యలో ప్రవహిస్తుందో జన్వాడ నాలా ముందు దానికి సంబంధించిన కొలతలు వాళ్ళు సేకరిస్తున్నారు. ఎందుకంటే 18 మీటర్లు మధ్యలో ఉండాలి, అటు 9 మీటర్లు ఇటు 9 మీటర్లు, మొత్తం 36 మీటర్ల వరకు నాలా ఉండాలి. అంటే 18 మీటర్లు ప్రవహించాలి. ఈ రెండు వైపులా 9 మీటర్లు 9 మీటర్లు బఫర్ జోన్ లో ఉండాలి. కానీ పూర్తిగా నాలాను ఆక్రమించి నిర్మాణాలు జరిగాయి కాబట్టి ప్రైమరీగా అయితే వాళ్ళైతే ప్రస్తుతం అయితే కొలతల ద్వారా జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. జన్వాడ ఫామ్ హౌస్ ముందున్న రోడ్డు ఎక్కడి నుంచి ఎటు వెళ్ళింది, ఫామ్ హౌస్ నిర్మాణానికి సహకరించిన వాళ్ళు అంటే పూర్తి వివరాలు వాళ్ళు రికార్డుల పరంగానే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో జన్వాడ ఫామ్ హౌస్ కు వచ్చిన అధికారులు అంటే విధి విధానాలు ఏంటి, అంటే ఇప్పుడు హైడ్రా ఏదైతే ఉందో అక్రమ కట్టడాన్ని కూలుస్తుందో ఆ క్రమంలో జన్వాడ ఫామ్ హౌస్ నిర్మాణం ఎలా జరిగింది, వాటికి పర్మిషన్లు ఏంటి, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏ కోణంలో పర్మిషన్ ఇచ్చాడో అతనికి ఉన్న అధికారాలు ఏంటి, 111 జీవోలో ఉన్న జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి పూర్తి వివరాలను అయితే ప్రస్తుతం అయితే అధికారులు సేకరిస్తున్నారు. ఒక 6 నుంచి 8 మంది అధికారుల బృందం ఫామ్ హౌస్ లోపల బయట కూడా పూర్తి వివరాలు సేకరించి మరి తదుపరి హైడ్రా ఇచ్చే నిర్ణయం మేరకు ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే అధికారుల బృందం అయితే ఫామ్ హౌస్ ని పూర్తిగా పరిశీలిస్తున్న పరిస్థితి. దాని పక్కనే ఫామ్ హౌస్ కానుకొని కూడా ప్రదీప్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ స్నేహితుడి బిల్డింగ్ కూడా ఉంది. సో ఏదైతే ఆ నిర్మాణాలు ఉన్నాయో నిర్మాణాలు ఏ కోణంలో నిర్మించారు, దానికి ఎవరెవరి నుంచి పేర్లు మారిపోయాయి, ఫామ్ హౌస్ మొదట ఎవరి పేరు ఉంది, తర్వాత పేర్లు ఎలా మార్చారు అన్న విషయాన్ని పూర్తిగా పరిశీలిస్తున్నారు.
తదుపరి ఆ పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాత పై అధికారులకు తెలిపే అవకాశం కనిపిస్తుంది. మరి హైడ్రా ఆదేశాల మేరకు అధికారులు మరి ఏ నిర్ణయం తీసుకుంటారనేది చూడాల్సి ఉంది. రైట్ నాగేష్, అలాగే ఎఫ్టీఎల్ పరిధిలో అలాగే బఫర్ జోన్ లో ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ ఎంత మేర ఆక్రమించింది అనే వివరాలు ఏమైనా తెలుసాయా? ప్రస్తుతం అయితే కొద్దిసేపటి క్రితమే, ఒక 2 గంటల క్రితం అయితేనే అధికారులు చేరుకున్న పరిస్థితి. అధికారులు అయితే అంటే వాళ్ళకున్న రికార్డుల ప్రకారం అయితే, పేపర్ ప్రకారం అయితే కొంతమేర వాళ్ళకు ఇన్పుట్స్ వచ్చినట్టు కనిపిస్తుంది. కానీ ఏదైతే ఫీల్డ్ మీదకి వచ్చిన తర్వాత కొన్ని పరిస్థితులు కూడా చేంజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఆ పేపర్ మీద ఉన్న రికార్డుల ప్రకారం ఇప్పుడున్న భూమి ఆనవాళ్లు కూడా చెరిపేసే అవకాశం కనిపిస్తుంది. చాలా వరకు కూడా భూమి ఆనవాళ్లు చెరిపారనేది ప్రధాన ఆరోపణ. అంటే బుల్కాపూర్ నాలకు సంబంధించి హిమాయత్ సాగర్ కి ప్రధానంగా శంకర్పల్లిని ఆనుకొని, మోకిలను ఆనుకొని కూడా చాలా గ్రామాలను ఆనుకొని బుల్కాపూర్ నార ప్రవహిస్తూ ఉంటుంది. ఎందుకంటే గతంలో నిజాం నవాబుల కాలంలో వరద నీరు ఆ ఊర్లోకి రాకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా నాలను ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎందుకంటే హైదరాబాదు విస్తీర్ణం పెరిగిన తర్వాత చాలా చోట్ల నాలాలు, ఇలా కుంటలు, చెరువుల్ని పూర్తిగా ఆక్రమించి కట్టడాలు కట్టారు. ఈ క్రమంలో మరి పురాతనమైన చారిత్రాత్మకమైన నాలాని పూర్తిగా చెరిపివేసి రోడ్లు నిర్మించడం, వాటిపైన ఫామ్ హౌస్లు కావచ్చు, మిగతా బిల్డింగ్లు నిర్మించడం, ఇవన్నీ కూడా చాలా సీరియస్ గానే ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఎందుకంటే హైదరాబాదు చాలా చోట్ల ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. ఇప్పటికే రంగనాథ్ తన స్టేట్మెంట్ లో క్లియర్ గా చెప్పారు. అంటే నాలాలు, కుంటాలు, చెరువులు ఆక్రమించడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ నీళ్లన్నీ కూడా రోడ్లపైకి ప్రవహించడం, అలాగే లోతట్టు ప్రాంతాలకు వెళ్లడం ద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఖచ్చితంగా వీటిని సరి చేయాల్సిన అవసరం ఉందనేది ఇప్పటికీ స్టేట్మెంట్ ద్వారా తెలిపిన క్రమంలో బుల్కాపూర్ నాలా కూడా ఇలాగే ఆక్రమణకు గురైంది. ఆ నాలా పైన రోడ్లు కావచ్చు, నిర్మాణాలు కావచ్చు చాలా చోట్ల జరిగాయి. ఇలా వీటిని పరిరక్షించే ధ్యేయంగానే ప్రభుత్వం ముందడుగు వేస్తున్న క్రమంలో ఆ నిర్మాణాలకు సంబంధించి అయితే ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. తదుపరి మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇచ్చే ఆదేశాల తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. నగేష్, అలాగే ఇప్పుడు ఇరిగేషన్ అధికారులు కొలతలు తీసుకున్న తర్వాత హైడ్రా నోటీసులు అందిస్తుందా? హైడ్రా వచ్చిన తర్వాత ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? అంటే ఆల్రెడీ వాళ్ళు ఒక ప్రొసీజర్ ప్రకారమే ముందుకెళ్తున్న పరిస్థితి. ఎందుకంటే కన్వెన్షన్ కూల్చివేతలు కూడా నాగార్జున ఒక అంగుళం కూడా నేను ఆక్రమించలేదని చెప్పారు. కానీ వాళ్ళు ఆ కన్వెన్షన్ కూల్చివేతే ముందు కొన్ని గంటల ముందే వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. ఆ మేనేజర్ కి ఆల్రెడీ 3 ఎకరాల 30 గుంటలు ఆక్రమించారు బఫర్ జోన్ లో, అలాగే ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమణ గురైంది కాబట్టి కూల్చివేస్తున్నాం అని చెప్పారు. ఉదయం 6 గంటలకి హైడ్రా తన సంబంధించిన పరికరాలు, జేసీబీలు కావచ్చు, మిగతా కూల్చివేతకు సంబంధించిన పెద్ద యంత్రాలని కూడా అక్కడికి పంపించి వేసి మధ్యాహ్నం 12 లోపలనే పూర్తిగా కూల్చివేశారు. మరి ఈ క్రమంలో ఇక్కడ కూడా ఆల్రెడీ వాళ్ళకి సంబంధించిన అయితే ఎవరో జన్వాడ ఫామ్ హౌస్ ని ఎవరు పరిరక్షిస్తున్నారో వాళ్ళకి ఇప్పటికే విషయం తెలిసే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళకి ఇప్పటికే అధికారులు సమాచారం అందించారు. వీటికి సంబంధించి ఈ ఏదైతే అక్రమంగా నిర్మించారు, మరి ఈ నిర్మాణాలకు సంబంధించి సమాధానం ఏం చెప్పదలుచుకున్నారు అనేది కూడా పూర్తి వివరాలు వాళ్ళకు తెలిపే ఉంటారు. ఈ క్రమంలోనే వాళ్ళు నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ కు దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ నగేష్, అలాగే ఈ ఎఫ్టీఎల్ పరిధిలో అలాగే బఫర్ జోన్ లో ఉండే ఆ ప్రాంతంలో కల్టివేషన్ చేసుకోవచ్చు కానీ కన్స్ట్రక్షన్ చేయకూడదు అనేది చట్టం కదా. సో ఇప్పుడు ఎంతవరకు అయితే ఇది ఆక్రమించి ఉంటుందో అంతవరకే ఆ బిల్డింగ్ ని కూల్చివేయడం జరుగుతుందా, లేదంటే మొత్తాన్ని డిమాలిష్ చేసేస్తారా? అది ఇంకా పూర్తిగా క్లారిటీ లేదు. అంటే అధికారుల నిర్ణయం మేరకు ఎలా జరుగుతుందని చెప్పలేము. అంటే 111 జీవో పరిధిలో చట్టం అయితే ఉంది. అక్కడ పచ్చదనం ఉండాలి, చెట్లు ఉండాలి అనేది పూర్తిగా గత ఏదైతే 111 జీవో జారీ అయింది, దేశవ్యాప్తంగా కూడా చాలా చోట్ల 111 జీవో ఉంటుంది. ఈ క్రమంలోనే ఏదైతే ఈ బఫర్ జోన్లు కావచ్చు, ఎఫ్టీలు కావచ్చు, ఒక చెరువు ఉన్న క్రమంలో ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు అనేది 111 జీవో సారాంశం. ఎందుకంటే చెన్నై కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో కావచ్చు 111 జీవో పరిధిలో చాలా వరకు చెరువులు, కుంటలు ఉన్నాయి కాబట్టి 111 జీవో పరిధిలో చాలా చోట్లని ప్లేస్ ని వదిలేశారు. ఎందుకంటే ఆ ప్లేస్ ని ఆక్రమించడం ద్వారా చెరువులకు సంబంధించిన నీరు కలుషితమవుతుంది, ఆ ప్రాంతం మళ్ళీ పూర్తిగా వాతావరణం కలుషితమవుతుంది అనేది ప్రభుత్వం చెప్తుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం లాస్ట్ మూమెంట్ లో ఎన్నికల కోసమని, ఓట్ల కోసం అని చెప్పి 111 జీవోని ఎత్తివేస్తున్నట్టుగా వేరొక జీవో జారీ చేసి ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించారు. కానీ అదంతా కూడా ఫెయిల్ అయింది. ఎందుకంటే 111 జీవోని పూర్తిగా ఆపివేస్తామని చెప్పి కొత్త జీవో తీసుకొస్తాం, మీరు నిర్మాణాలు జరుపుకొస్తున్నారు. కానీ ఇదంతా చట్ట విరుద్ధం. ఎన్జిటి రూల్స్ కు విరుద్ధంగా 111 జీవోలో
ఎటువంటి ఆక్రమణలు జరపకూడదు. ఎందుకంటే కొంతమేర నిర్మాణం జరిపినా మిగతా ప్లేస్ అంతా కూడా ఖచ్చితంగా చెట్లు కానీ గడ్డి కానీ ఖచ్చితంగా ఉండాలి. కానీ ఇక్కడ చాలా విరుద్ధంగా చాలా చోట్ల కూడా ఫామ్ హౌజులు కావచ్చు, కొంత ఇళ్ల నిర్మాణం కూడా జరిగింది. ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించిన ప్రైమరీ యాక్షన్ మొదలైతే మిగతా వాటిపైన కూడా ఖచ్చితంగా ప్రభుత్వము వాటిపైన కూడా చర్య తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్ నకేష్, మీరు ఒకసారి హోల్డ్ లో ఉండండి. మనకు పర్యావరణ పరిరక్షణ సంస్థ అధ్యక్షులు ఉన్నారు, లుబ్నా సవ్రత్ గారు లైవ్ లో ఉన్నారు. నమస్తే అండి. సలాం అండి. ఎస్ చెప్పండి. ఇప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో ఉన్న ఏదైతే కన్స్ట్రక్షన్ ఉందో, సో ఆ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చా లేదంటే ఓన్లీ కల్టివేషనే చేసుకోవాలా? ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ ఆ పరిధిలోకి వస్తుందంటారా? జన్వాడ ఫామ్ హౌస్ ఏదైతే మన కేటీఆర్ గారు మొన్న లీజ్ కి తీసుకున్నా అని చెప్పారు, అదే కదండి అడుగుతుంది. అదండి. అయితే దాని గురించి నేను అక్కడ ఫీల్డ్ సర్వే కూడా చేయడము ప్లస్ డిజిటల్ డాక్యుమెంటల్ సర్వే ప్రిలిమినరీగా చేశాను. అది తేలింది ఏంటంటే ఇది మొత్తం యాక్చువల్లీ ఈయన అంతకంటే పెద్దగా ఏం చేశారంటే బల్కాపూర్ నాలా ఏదైతే నోటిఫైడ్ నాలా ఇన్ ది సర్వే ఆఫ్ ఇండియా టోపోషోట్ కానివ్వండి, మన మాస్టర్ ప్లాన్ ను కూడా తీసుకోండి హెచ్ఎండిలో, మొత్తం బల్కాపూర్ నాలాని ఈయన పూర్తి చేసి రోడ్ చేసేసారు. రోడ్ చేసేసి ఏమాత్రం ఆథరైజ్ లేఅవుట్ అంటూ ఏం లేదు. ఆయన సర్వే నంబర్ 300 బల్కాపూర్ ఛానల్ మీద మొత్తం కాంక్రీట్ చేసి పెద్ద బ్లాక్ గేట్ పెట్టుకొని అందులో 313 సర్వే నంబర్ నుంచి సిమెంట్ కన్స్ట్రక్షన్ చేసుకుని 311 లో ఉన్న నా ఫామ్ హౌస్ దాకా వెళ్తుంది ఏంటి ఆ సిమెంట్ రోడ్. అయితే ఇక్కడ అవతలి మనకి చేసిన పబ్లిక్ కి మనం ఏం చేశారంటే ఈయన మేలు బల్కాపూర్ ఛానల్ ని దాని మీద ఈయన మినిస్టర్ మౌడ్ అంటే వాటర్ బోర్డు మొత్తం ఈయన కిందకే వస్తుంది. అట్లాంటిది ఆయన బల్కాపూర్ ఛానల్ ని మొత్తం ప్రజలకి న్యూస్ లో అప్పుడు ఏం చెప్పారు ఈయన జస్ట్ 2 years బ్యాక్ బల్కాపూర్ ఛానల్ ని రిస్టోర్ చేయాలన్నారు. ఇక్కడ అవతల ఏం చేశారు మొత్తం పూడ్ చేసి దాన్ని రోడ్ గా మార్చుకొని ఆయన ఎంట్రీ కోసం అని చెప్పి దాని మీద సిమెంట్ స్ట్రక్చర్ పెట్టి బ్లాక్ గేట్ మొత్తం బల్కాపూర్ ఛానల్ పక్కనేమో చిన్న కాలువలో వదిలేసి దాని లోపల కూడా కల్వర్ట్ లాగా రోడ్ గా చేసుకుందామనేమో మొత్తం పెద్ద పెద్ద పైప్ లేసి ఉన్నాయన్నమాట. అంటే సగంలో చేసిన వర్క్ లాగా ఉంది అక్కడ. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద డన్ అండి. టోటలీ బల్కాపూర్ నాలాని రిస్టోర్ చేస్తా అని పబ్లిక్ లో చెప్పి యువతల ఈయన బల్కాపూర్ ఛానల్ మొత్తం పూడగొట్టిండి ఈయన. అదే కాదు ఈయన దోస్తులు ముందుకెళ్తూ ఉంటే ఆ ఫినిక్స్ ఈయన దోస్తులు ఆ ఫినిక్స్ కూడా బల్కాపూర్ ఛానల్ లో రోడ్ వేసేసుకున్నారు. మంత్రి గారు చేస్తున్నప్పుడు ప్రజలు చేయడానికి ఏంటి ప్రైవేట్ వాళ్ళు కూడా వేస్తున్నారు రోడ్. సో ఇది చాలా పెద్ద ఘాతకం జరిగింది. ఈ క్షణం వెళ్ళి కూల్చాల్సింది ఏంటంటే బల్కాపూర్ నాలా మొత్తం ఆ రోడ్ మొత్తం తీసేయాలి. అప్పుడు ఇది నాలా అవుతుంది. ఆ బల్కాపూర్ నాలా మీద ఉన్న ఈయన గేటు ఈయన సిమెంట్ స్ట్రక్చర్ మొత్తం కూడగొట్టాలి. అప్పుడు ఆయన ఫామ్ హౌస్ కి ఏమో ఆథరైజ్ లేవటంటూ ఏం లేదు అక్కడ. ఆ ఫామ్ హౌస్ కి మనమేమో ఆయన హెలికాప్టర్ లో వెళ్తాడో ఆ వైట్ బిల్డింగ్ కి ఎట్లా వెళ్తారో మరి తెలీదు. మరి దిస్ ఈస్ ద కరెక్ట్ ఫ్యాక్చువల్ పొజిషన్ అండి నా ప్రిలిమినరీ అనాలిసిస్ ప్రకారం. రైట్ లుబ్నా గారు, అయితే అంటే ఫామ్ హౌస్ సంగతి పక్కన పెడితే అంటే ఆ పక్కనున్న సిమెంట్ రోడ్ కూడా ఆ ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది, చెరువు పరిధిలోనే ఉంది అని చెప్తున్నారు మీరు, రైట్? నేను చెరువు పరిధిలో చెరువు అట్ట లేదండి. మీరు సపోజ్ మీరు ఉస్మాన్ సాగర్ గురించి మాట్లాడుతుంటే ఉస్మాన్ సాగర్ చెరువు కాదు, లేక్ కాదు, అదొక రిజర్వాయర్. ఈ ప్రదీప్ గారు కూడా ఏదైతే పెటిషనర్ ఉన్నారో ఆయన మాటికి ఆ పెటిషన్ లో మొత్తం ఉస్మాన్ సాగర్ లేక్ 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 అని రాసి హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న చెరువులకి ఏదైతే 30 meters బఫర్ జోన్ ఉందో అది ఆయన అక్కడ అప్లై చేసుకుంటున్నాడు. ఉస్మాన్ సాగర్ అనేది ఒక రిజర్వాయర్, మూసీ నది మీద వచ్చిన రిజర్వాయర్. మంత్రి గారికి లీజ్ మీద తీసుకున్నప్పుడు ఆ మాత్రం ఉంది జ్ఞానం అని మనం అనుకుంటున్నాం. ఆయన బల్కాపూర్ నాలా ఏదైతే మూసీ నదికి ప్యారలల్ గా నడుస్తూ ఉంటది అన్నమాట, నార్త్ ఆఫ్ మూసీ. ఆ బల్కాపూర్ ఛానల్ ని మొత్తం ఈయన పూడగొట్టి దాని మీద సిమెంట్ స్ట్రక్చర్, దాని మీద పెద్ద జైజాంటిక్ బ్లాక్ గేట్ అంతా దాని మీద ఉంది. సో ఫస్ట్ ఏంటంటే ఈ క్షణం వెళ్ళి ఆ పూడిక మొత్తం తీసేసి ఆ నాలాని ఓపెన్ చేసి అలా ఈయన స్ట్రక్చర్స్ మొత్తం పూడగొట్టాలా. దట్ ఈస్ ద ఇమీడియట్ థింగ్ టు బి డన్. నౌ కమింగ్ టు ద బఫర్ జోన్ ఎఫ్టీఎల్ లో ఉన్నది ఓరో స్పోర్ట్స్ అవన్నీ ఎటు డిటర్మిన్ అయిపోయినాయి. ఇకపోతే వీళ్ళ ఇరిగేషన్ ఏదైతే 10,000 acres ఒరిజినల్ గా ఉంది ఆ ఒరిజినల్ కి వీళ్ళు జియో కోఆర్డినేట్స్ ఇప్పటిదాకా వీళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు పాత ప్రభుత్వాన్ని నేను ఎన్నోసార్లు వేడుకున్నా వాళ్ళు ఇవ్వలేదు.
కాబట్టి ఇప్పుడు ఆ 10,000 acres సంగతి చూడాలా. ఇంకోటి 6,300 acres అని 2013 లో చెప్పారు, 19 లో చెప్పి మళ్ళీ HMDA ప్లాన్ ఇప్పుడు వెళ్ళి చూడండి. గత ప్రభుత్వం 2019 డేట్ లో సైన్ చేసి 6,000 acres అని పెట్టేసింది. అంటే 300 acres ఏం చేశారు మన మినిస్టర్ గారు చెప్పాలి. మరి ఎక్స్ మినిస్టర్ కేటీఆర్ గారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇప్పుడు అక్కడ లీజులు తీసుకొని అక్యూజ్డ్ గా దాదాపు నిలబడి ఉంటామని ఆయన చెప్పాలి. ఇప్పుడు మనకి 6,000 acres ఎందుకైంది, 6,300 acres అని మీరు చెప్పింది. ఒకసారి ఇలా చెప్పారు, ఒకసారి అట్లా చెప్పారు. రీనోటిఫై చేయండి అని ఒక యాక్టివిస్ట్ గా నేను అడిగినా కానీ ఈ దాకా రీనోటిఫై లేదు. అదే మ్యాప్ నడుస్తా ఉంది. అయితే లుబ్నా గారు, ఇప్పుడు ఇరిగేషన్ అధికారులు అక్కడ ఫామ్ హౌస్ కొలతలు అయితే తీసుకుంటున్నారు. అయితే మీరు చెప్పిన ప్రకారం అక్కడ బయట ఉన్న రోడ్ ని ఇమీడియట్ గా కూల్ చేసే అధికారం ఉంది అని అంటున్నారా? ఎగ్జాక్ట్లీ. అది మన నాలా అండి, మన పబ్లిక్ మీది మాది మా అందరిది నాలా. అది బల్కాపూర్ నాలా, అది రిస్టోర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అర్బన్ ఫ్లడింగ్ నుంచి తర్వాత అక్కడ ఉన్న పరిసరాల్లోకి అది లోపల ఇంకేటట్టు వర్షపు నీళ్లు అది చాలా అవసరం. ఎస్పెషల్లీ ఇంటెన్స్ రెయిన్స్ వచ్చి అర్బన్ ఫ్లడింగ్ ఉంటున్నప్పుడు అది చాలా అవసరం. అది రిస్టోర్ చేయండి అని 10 సార్లు వేడుకున్నా నేను. ఈయన కూడా మొన్న ఏం చెప్పాడు, 2021లో 22లో ఈయన చెప్పారు బల్కాపూర్ నాలా రిస్టోర్ చేస్తామని. ఓ పక్కన ఎంత మోసం అండి, ఓ పక్కన బల్కాపూర్ నాలా మొత్తం రోడ్డు తయారు చేసేసుకొని ఓ పక్కనేమో అక్కడేమో రిస్టోర్ చేస్తానని పబ్లిక్ లో చెప్తారు. నేను ఎన్జిటీలో రికార్డ్ కూడా చేయించాను, మినిస్టర్ గారు రిస్టోర్ చేయిస్తాను అన్నారనేసి. ఇప్పుడు కూడా మీరు ప్రెస్ చూడండి, గూగుల్ చేయండి, మీకు వచ్చేస్తుంది. రైట్ లుబ్నా గారు, అయితే మీరు వెళ్ళి ఫిర్యాదు చేసినప్పుడు లేదంటే మీరు వెళ్ళి యాక్టివిస్ట్ గా అడిగినప్పుడు మీకు వచ్చిన సమాధానం ఎట్లాంటిది? సమాధానం వస్తుందండి. 10 ఏళ్లలో మాకు ఎవ్వడు సమాధానం ఇవ్వలేదండి. ఉత్త చర్యలు, వాళ్ళకి కిరాతకపు చర్యలు, మూసేయడం, కొట్టేయడం, ధ్వంసం చేయడం, మాకెప్పుడు ఏ సమాధానం రాలేదండి. మాకు ఎప్పుడు వాళ్ళు ఎంక్రోచర్స్ వైపు నిలబడ్డారు. ఆ ఫినిక్స్ వైపు, ఆ వేరే 10 acres ఎంక్రోచర్ వైపు, వాళ్ళ ఎంక్రోచర్స్ వైపు నుంచి మాట్లాడి ఈ ఆఫీసర్స్ అందరు లోపల కూర్చున్న శివబాలకృష్ణ అనండి, ఆ కృష్ణారావు HMDలో ఇప్పటికి ఎందుకున్నాడు ఆయన కానివ్వండి, చంద్రకళ గారు ఆర్డియో కానీ అందరేమో లేదని రాసిచ్చారు. నాసింగి చెరువులు ఈరోజు ఫినిక్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఫినిక్స్ వాళ్ళు బల్కాపూర్ నాలని కూడగొట్టి రోడ్ వేశారు. ఎవరు? ఈ మినిస్టర్ గారి అధికారం ఇది చూసే కదా వాళ్ళు కూడా అలా చేసింది. అదంతా దట్ బిలాంగ్స్ టు ద పబ్లిక్ అండి. ఎస్ లుబ్నా గారు, అయితే ఇప్పుడు హైడ్రా అధికారులు వచ్చి ఇరిగేషన్ అధికారులు కొలతలు తీసుకున్నా తీసుకోకపోయినా బయట ఉన్నది మాత్రం నాలాది కాబట్టి అది ఇమీడియట్ గా డిమాలిష్ చేయొచ్చు అని చెప్తున్నారు. చేయొచ్చండి. అసలు హైడ్రా అవసరం ఏంటంటే, నేను అక్కడ ఉన్న కలెక్టర్ కి, రంగారెడ్డి కలెక్టర్ కి మెజిస్ట్రియల్ పవర్స్, వాల్ట్ అథారిటీ ప్రకారం ఎవిక్షన్ పవర్స్ ఉన్నాయి అతనికి. ఎంఆర్ఓకి ఎవిక్షన్ మెజిస్ట్రియల్ పవర్స్ ఉన్నాయి. ఇవి రెవెన్యూ దగ్గర ఈ రోజు కూడా వెళ్ళి చూడండి. నేను ఒక యాక్టివిస్ట్ లా నేను అది చెప్తున్నాను, కొలతలు వేశాను నేను ఒక యాక్టివిస్ట్ లాగా. వాళ్ళు అంత పెద్ద టెక్నికల్ నాలెడ్జ్ పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తున్నారండి? అసలు హైడ్రా అవసరమే లేదంటాను నేనైతే. హైడ్రా వాళ్ళు చేయాల్సిన పని ఇప్పుడు ఏంటి, సినిమా చూస్తున్నారు. వాళ్ళ హైడ్రా సినిమా నడుస్తుంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు మర్చిపోయి. రైట్ లుబ్నా గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. థ్యాంక్ యూ అండి, బిగ్ టీవీ. థ్యాంక్ యూ. జన్వాడ ఫామ్ హౌస్ పై 2020లోనే ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు అధికారులు నిర్ధారణకొచ్చారు. బుల్కాపూర్ నాలాను కబ్జా చేసినట్లు రిపోర్ట్ ఇచ్చారు. బిగ్ టీవీ చేతిలో జన్వాడపై సర్వే రిపోర్ట్ ఉంది. బుల్కాపూర్ నాలా పక్కనే ఉన్న జన్వాడ ఫామ్ హౌస్ ఉంది. మంత్రిగా ఉన్నప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ లోనే కేటీఆర్ ఉండేవారు. ఫామ్ హౌస్ చుట్టూ కేటీఆర్ భార్య సన్నిహితుల భూములున్నాయి. బుల్కాపూర్ నాలాను కబ్జా చేస్తూ ఫామ్ హౌస్ గేట్ నిర్మాణం చేశారు. ఫామ్ హౌస్ గేట్ కారణంగా నాలా కుచించుకుపోయిందంటూ రిపోర్ట్ ఇచ్చింది. 2020లో రిపోర్టు తయారైనా గతంలో అధికారులు చర్యలు తీసుకోలేదు. నాలాకు 9 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంది. నిబంధనల ప్రకారం బఫర్ జోన్లోనూ ఎలాంటి కట్టడాలు ఉండకూడదు.
భారీ ప్రహరీ గోడను కట్టి గేట్ ఏర్పాటు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఫామ్ హౌస్ నిర్మించారు. మున్సిపల్ మంత్రిగా ఉంటూనే కేటీఆర్ అక్రమ కట్టడంలో ఉన్నారు. జన్వాడ ఫామ్ హౌస్ పై 2020లోనే ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు అధికారులు నిర్ధారణకొచ్చారు. బుల్కాపూర్ నాలాను కబ్జా చేసినట్లు రిపోర్ట్ ఇచ్చారు. బిగ్ టీవీ చేతిలో జన్వాడపై సర్వే రిపోర్ట్ ఉంది. బుల్కాపూర్ నాలా పక్కనే ఉన్న జన్వాడ ఫామ్ హౌస్. మంత్రిగా ఉన్నప్పుడు జన్వాడ ఫామ్ హౌస్లోనే కేటీఆర్ ఉండేవారు. ఫామ్ హౌస్ చుట్టూ కేటీఆర్ భార్య సన్నిహితుల భూములున్నాయి. బుల్కాపూర్ నాలాను కబ్జా చేస్తూ ఫామ్ హౌస్ గేటు నిర్మాణం చేశారు. ఫామ్ హౌస్ గేట్ కారణంగా నాలా కుచించుకుపోయిందంటూ రిపోర్ట్ ఇచ్చింది. 2020లో రిపోర్టు తయారైనా గతంలో అధికారులు చర్యలు తీసుకోలేదు. నాలాకు 9 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంది. నిబంధనల ప్రకారం బఫర్ జోన్లోనూ ఎలాంటి కట్టడాలు ఉండకూడదు. భారీ ప్రహరీ గోడను కట్టి గేటు ఏర్పాటు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఫామ్ హౌస్ నిర్మించారు. మున్సిపల్ మంత్రిగా ఉంటూనే కేటీఆర్ అక్రమ కట్టడంలో ఉన్నారు. మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్ చెప్పండి, ప్రస్తుతం జన్వాడ ఫామ్ హౌస్ దగ్గర ఇరిగేషన్ అధికారులు కొలతలు తీసుకుంటున్నారు. తర్వాత యాక్షన్ ఏ విధంగా ఉండబోతోంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇరిగేషన్ అధికారులు ఈ నెలలో రెండోసారి జన్వాడ ఫామ్ హౌస్ కు వెళ్లడం, అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరుగుతుంది. వాస్తవానికి జన్వాడ ఫామ్ హౌస్ పైన గతంలోనే అనేక ఆరోపణలు వచ్చాయి. బఫర్ జోన్ లో ఉంది. అట్లనే ఆ బుల్కాపూర్ నాలా ఏదైతే శంకర్పల్లి మోకిలా మధ్యలో ఉంటుందో ఆ నాలాను పూర్తిగా ఆక్రమించారు. ఆ నాలా కుచించుకుపోయింది. ఆ నాలా పైన నిర్మాణాలు చేపట్టారు అనేది ప్రధానమైన ఆరోపణ. పర్యావరణానికి చేటు కలిగించే విధంగా దీని నిర్మాణం జరిగినట్టు గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే 2020లో అప్పట్లో పిసిసి అధ్యక్షునిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పట్లో అధికారులు అక్కడ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సమయంలో నాలా పూర్తిగా కుచించుకుపోయినట్లుగా గుర్తించారు. కేవలం అప్పట్లో 18 నుంచి 20 మీటర్ల వరకు నాలా ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఒకవేళ అంత నాలా ఉన్నప్పటికీ కూడా అటు ఇటు 9 మీటర్ల మేర దాన్ని వదిలేయాల్సి ఉంటుంది. కానీ వాస్తవ పరిస్థితుల్లో టీవీ క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించినప్పుడు ఏదైతే ప్రదీప్ రెడ్డి ఫామ్ హౌస్ గా అంటే కేటీఆర్ ఫామ్ హౌస్ గా చెప్తూ ఉన్నారో తనదే అంటూ ప్రదీప్ రెడ్డి కోర్టుకు వెళ్లారు. ఆ ఫామ్ హౌస్ నిర్మించిన దగ్గర ఆ ప్రధాన గేట్ మొత్తం కూడా ఆ నాలా పైనే నిర్మితమై ఉంది. ఆ నాలా పైన సిమెంట్ కప్పు వేసేసి దాన్ని ఆక్యుపై చేసి కట్టారు. అక్కడ నాలా అధికారులు 2020లో అక్కడ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు 18 నుంచి 20 మీటర్లు ఉన్నట్టుగా పేర్కొన్నారు. కానీ వాస్తవానికి అక్కడ 5 మీటర్లు నాలా కూడా లేదు, అంతలా కుచించుకుపోయింది. ఈ నేపథ్యంలోనే అధికారులు అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిజంగానే అక్కడ కబ్జాకి గురైందా లేకుంటే మరేమైనా అయిందా అనే కోణంలో అక్కడ అధికారులు అయితే క్షేత్రస్థాయి సిబ్బంది అక్కడ పరిశీలిస్తూ ఉన్నారు. ఆగస్టు 14వ తారీఖునే ఒకసారి వ్యవసాయ శాఖ అధికారులందరూ కూడా అక్కడికి వెళ్లారు. ఆ వెంటనే ఆ భవన యజమాని ప్రదీప్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. తన నిర్మాణాన్ని కూల్చివేసే కుట్ర జరుగుతుంది, ఒక నేతకు సన్నిహితుడిని కావడంతోనే తన నిర్మాణాన్ని కూల్చివేయడానికి ప్రయత్నిస్తుందంటూ ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కానీ కోర్టు మాత్రం అటు అతనికి ఎటువంటి ఇది ఇవ్వలేదు, రిలీఫ్ ఇవ్వలేదు. హైడ్రా తన పని తాను చేసుకుపోతుంది. హైడ్రా ఏర్పాటు పైన కూడా కోర్టులో వాళ్ళు ప్రశ్నించారు. కానీ ఇరిగేషన్ అధికారులు కానీ జీవో నంబర్ 99 ప్రకారమే హైడ్రా నడుచుకుంటుంది. ఇరిగేషన్ అధికారులు అయితే ప్రస్తుతం అక్కడ క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తూ ఉన్నారు, కొలతలు నిర్వహిస్తూ ఉన్నారు. నిజంగా ఆరోపణలు ఉన్నట్టుగా బఫర్ జోన్ లో ఉందా లేకుంటే నాలాను ఎంత మేర ఆక్యుపై చేశారు తదితర వివరాలన్నీ కూడా తెలుసుకుంటున్నారు. పూర్తి స్థాయిలో వాటిని పరిశీలించిన తర్వాత ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఉన్నతాధికారులు ఆ నివేదికను బట్టి ఒక యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే అటు జన్వాడ ఫామ్ హౌస్ పైన అనేక కథనాలను బిగ్ టీవీ గతంలోనే ప్రసారం చేసింది. అది పూర్తిగా
అక్రమ కట్టడం అంటూ కూడా ఆ రుజువులతో సహా చూపించే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కూడా అటు కేటీఆర్ ఇతరులు ఎవరు కూడా గతంలో స్పందించలేదు. కానీ ఇటీవల మాత్రం ఆ ఫామ్ హౌస్ తాను వాడుకున్నది వాస్తవమే, అది లీజుకు తీసుకున్నానంటూ అటు కేటీఆర్ చెప్పారు. కానీ అనుమతులు కనుక అన్ని ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదు, నిబంధనలకు లోబడే ఆ ఫామ్ హౌస్ నిర్మాణం జరిగింది, ఎక్కడా బఫర్ జోన్ లో కానీ ఎఫ్టీఎల్ పరిధిలో కానీ లేదు, ఎటువంటి నాళాలను ఆక్యుపై చేయలేదు అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ క్షేత్రస్థాయిలో అధికారులు అక్కడ పరిశీలించినప్పుడు ఖచ్చితంగా అనేక డీవియేషన్స్ కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఆ జన్వాడ ఫామ్ హౌస్ పైన చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు కేవలం క్షేత్రస్థాయి సిబ్బంది అంతా కూడా అక్కడ పరిశీలిస్తున్నారు, అక్కడ ఉన్న కొలతలు తీసుకుంటూ ఉన్నారు. నాలా ఎంత మేర ఉండాలి, 2020లో గూగుల్ మ్యాప్ కావచ్చు, ఇతరత్ర సాంకేతిక సహకారం మేరకు ఎంత మేర నాలా ఉంది, ఇప్పుడు నాలా ఎంత మేరకు కుచించిపోయింది, తదితర వివరాలన్నింటినీ కూడా తీసుకుంటున్నారు. వాటిని ఉన్నతాధికారులకి అందజేసిన తర్వాత ఉన్నతాధికారుల సూచనల మేరకు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.